తమ్నేల్ చూసి వీడియోలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు పాయింట్లు మాట్లాడుకుందాం ఈరోజు. నిజంగా మీరందరూ హిందువులే అయితే, మేమందరం హిందువులమని చెప్పుకోవడం కాదు. అసలు హిందూ తత్వం అంటే ఏంటి? వినాయక చవితి చేసుకుంటున్నారు, వినాయకుని చందాలు కూడా ముందు నుంచే తీసుకుంటారు. అసలు వినాయక చవితి ఎందుకు చేసుకుంటారో మీకు తెలుసా? నేను ఈ రోజు అడుగుతున్నా, ఎవరెవరైతే మేము వినాయక చవితి చేసుకుంటున్నాము అని చందాలు అడుగుతూ బొమ్మల్ని నిలబెడుతున్నారో వారందరినీ ఒక క్వశ్చన్ చేస్తున్నా. అసలు వినాయక చవితిని ఎందుకు చేసుకుంటాం? ఈ మధ్య కాలంలో వినాయకుని బొమ్మలు, ఒకరు గబ్బర్ సింగ్ వినాయకుడు అంట, ఇంకొకరు పుష్ప వినాయకుడు అంట. అసలు వినాయకుని రూపకల్పన ఎలా ఉంటుంది? వినాయక చవితి ఎందుకు చేసుకుంటున్నారో కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ పండగ వచ్చింది, చేసేసుకోవాలి, డబ్బులు చందాలు అడగాలి, ఫెస్టివల్ ఘనంగా చేసేయాలి. ఎప్పుడు అవతల వాళ్ళ మతాన్ని దూషిస్తూ వాళ్ళు గొర్రెలు గొర్రెలు అని అంటున్నారే, అసలు వాళ్ళు గొర్రెలు కాదు. మనలా అసలు మనం ఎందుకు ఎవరిని పూజిస్తున్నామో కూడా తెలియకుండా చేస్తున్నారు కదా అని చేసుకుంటూ వెళ్ళిపోతున్నందుకు మనం గొర్రెలం. ఇది నేను పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు ఇలాగ అంటున్నానంటే. ఇప్పుడు క్రిస్మస్ టైంని తీసుకుందాం. డిసెంబర్లో క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ 25న వస్తే ఫస్ట్ తేదీ నుంచే క్రిస్మస్ సంబరాలు ఆరంభిస్తారు. వాళ్ళు చర్చల్లో ప్రతిరోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాక్యాలు చెప్పుకుంటారు, వాళ్ళ దేవుని నామాలే స్తుతిస్తారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు మొదలు పెడితే యేసు ప్రభు పాటలు చెప్తే ఇంకో పాట అనేది ఎక్కడ వినిపించదు. కానీ మన పండగల్లో ఏం చేస్తున్నారు? నేను యూత్ని అడుగుతున్నా ఈ క్వశ్చన్. వినాయకుని విగ్రహం పెడతారు, ఒక్కరోజు మాత్రమే దేవుడికి సంబంధించినవి చెప్తారు. మరి మిగతా అన్ని రోజులు ఏం చేస్తున్నారు? సినిమా పాటలు, డీజే సాంగ్లు. ఇదా అసలు పండగ వాతావరణం అంటే? అసలు ఎక్కడ వినాయకుని విగ్రహం నిలబెట్టిన చోట వ్రత కల్పనలు చెప్తున్నారు, వినాయకుని చరిత్రని చెప్తున్నారు, మన వినాయకుడికి ఉన్న ప్రత్యేకతల గురించి చెప్తున్నారు. ఏ కుటుంబం చెప్తుంది? ఎక్కడ తెలుసుకుంటున్నారు దీని గురించి? ఇటువంటి ఎక్కడ జరగవు. పోనీ ఇంతవరకు కూడాను మనకి నిమజ్జనం చేస్తారు. అసలు 9 రోజులు వినాయకుడిని అక్కడ పెట్టి పూజించిన తర్వాత నిమజ్జనాన్ని ఎందుకు చేస్తారో తెలుసా మీకు? దానికైనా నాకు సమాధానం ఇవ్వండి. మీకోసమే కామెంట్ బాక్స్ మొత్తం ఓపెన్ లో ఉంది. ఎవరెవరైతే ఈ క్వశ్చన్లకి సమాధానం ఇస్తారో వాళ్ళందరికీ నేను రిప్లై కూడా ఇస్తాను ఖచ్చితంగా. నిమజ్జనం ఎందుకు చేస్తారో కూడా తెలియదు కదా మీకు? సరే, ఇప్పుడు మనం అసలు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం. వినాయకుడు మహాభారతం రాశాడన్న సంగతి ఇప్పుడున్న యువతలో ఎంత మందికి తెలుసు? మహాభారతం అందరం చదువుతున్నాం, ఇప్పుడు మహాభారత కథలను కూడా చూస్తున్నాం, మహాభారతాన్ని ఆధారంగా తీసుకొని సినిమాలను కూడా చేస్తున్నారు. మరి అదే మహాభారతాన్ని వినాయకుడే రాశాడని ఎంత మందికి తెలుసు? వినాయక చవితి ముహూర్తాన్ని తీసి వినాయకుడు 11 రోజుల పాటు మహాభారతాన్ని రాస్తాడు. అయితే ఓ పక్కన వేదవ్యాసుడు మహాభారతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తుంటే వినాయకుడు తిండి, నిద్ర, ఆకలి ఏమీ లేకుండా ఉన్న చోటనే కూర్చొని 11 రోజుల పాటు రాస్తూనే ఉంటాడు. మధ్యలో అతని కలం కూడా విరిగిపోతుంది. అయినా ఎక్కడా కూడా మహాభారతాన్ని రాయడం ఆపడు. తన దంతాన్ని విరిచి మరీ ఆ మహాభారతాన్ని కంప్లీట్ చేస్తాడు. అందుకనే మనకి ఏకదంతుడు అని కూడా పిలుస్తారు. అసలు ఈ రీజన్ ఎంతమందికి తెలుసు? ఇప్పటికీ మనం వినాయకుడిని 9 రోజుల పాటు మనం పూజిస్తాము కదా. వినాయక చవితి అనేది ఒకటి స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకొని, అసలు మహా కారణం అయితే ఇది, దాని వెనక ఉన్నది. ఇప్పుడు దాన్నే మనం వినాయక చవితి అని పెట్టి 9 రోజుల పాటు పూజిస్తున్నాము. మరి ఇక ఇప్పుడు వాస్తవానికి నిమజ్జనం విషయంలోకి వెళితే, నిమజ్జనం సందర్భంలో ఇప్పుడు ఏదైతే నిమజ్జనం అని చెప్పి డీజే బాక్సుల్ని పెట్టి వినాయకుని బొమ్మల్ని అలా తీసుకువెళ్ళి ఊరేగింపులని, ఆ ఊరేగింపుల్లో గెంతడం కోసం యువతంతా తాగి మరీ చేస్తున్నారే, ఇది కరెక్టే అనుకుంటున్నారా? అసలు నిమజ్జనం అనేది ఎందుకు చేస్తారో తెలుసా? వినాయకుడు 11 రోజుల పాటు ఏకదాటిగా మహాభారతాన్ని రాసిన తర్వాత సూర్యుడి కన్నా వేడిగా వినాయకుని శరీరం మొదలవుతుంది. ఆ వేడితనానికి చుట్టుపక్కల వాతావరణం అంతా మలమల మాడుతూ ఉంటుంది.
అది చూసిన వెంటనే వేదవ్యాసుడు, నీ శరీర ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్నది, దీని వలన ప్రాణులు అన్ని ఇబ్బంది పడతాయి, నువ్వు వెళ్ళి గంగా నదిలో స్నానం చేసిరా అని చెప్తాడు. దాని తర్వాతే వినాయకుడు వెళ్ళి గంగా నదిలో 3 మాటలు మునిగి లేచిన తర్వాత శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో వినాయకుని నిమజ్జనం, అసలు కారణం అది. వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడు 3 మాటలు నదిలోని ముంచి లేపాలి, అప్పుడే నిమజ్జనం జరిగినట్టు. పెద్ద పెద్ద బొమ్మల్ని పెట్టడము, డీజే బాక్సుల్ని పెట్టడము, ఇది కాదు అసలు వినాయక చవితి అంటే. అసలు ఈ కథ ఎంతమందికి తెలుసు? దీని గురించి పక్కన పెట్టి ఎక్కడ చూసినా కూడా ప్రతి చోట ఒక్కరోజే వినాయకుడిని నిలబెట్టిన ఆ ఒక్క రోజు మాత్రమే వినాయకుడి గురించి చెప్తారు, మాట్లాడతారు, పూజలు చేస్తారు, అంతా బానే ఉంది. దాని తర్వాత రోజు నుంచి ఎక్కడ విగ్రహాలకి పూజలు జరుగుతున్నాయి, ఎక్కడ ఆ వినాయకుడికి సంబంధించిన పూజలను చేపిస్తున్నారు, అది ఎక్కడా ఉండదు. సరే పోనీ ఇదంతా వదిలేద్దాం. గతంలో 2015 వరకు కూడా, నేను పర్టికులర్ గా చెప్తున్నా, 2015 వరకు కూడా ఊరు మొత్తం కలిపి ఒకటే వినాయకుడిని పెట్టుకొని ఒక్కటే కుటుంబంగా అందరూ కలిసి వినాయక చవితిని చేసుకునేవారు. మరి ఇప్పుడు వీధికొకటి, ఇంకా మాట్లాడాలి అంటే ఇంటింటికి ఒకటి బయట పెడుతున్నారు. వినాయక చవితిని చేసుకునేది ఈ విధంగా ఊరంతా కలిసి ఒకటే ఒక సంబరంగా జరుపుకునేవారు. ఇప్పుడు వీధి చివరున్న విగ్రహానికి, ఈ విగ్రహం మనది, మనం మాత్రమే ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళు రాకూడదు, లేకుంటే వాళ్ళు అక్కడ పెట్టారు, మనం అంతకన్నా పెద్దది పెట్టాలి. ఒకరి మీద ఒకరు పోటీతత్వం ఉంది గాని ఎక్కడ వినాయకుడి మీద భక్తి ఎక్కడ ఉంది? అసలు వినాయకుడిని పెళ్లిల్లో కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమంలోని కూడా మొదటిగా వినాయకుడిని పూజించిన తర్వాతే మిగిలిన వారిని పూజిస్తారు. ఎందుకని? వినాయకుడికి మాత్రమే ఎందుకని అంత అగ్రస్థానం తెలుసా మీకు? ఇది వినాయకుడికి ఇంత అగ్రస్థానం ఇవ్వడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే దేవతలందరూ కూడా వచ్చి మహాశివుణ్ణి అడుగుతారు, శివయ్య, మేము ఏ పూజ చేసినా ఆ పూజ ఫలించాలి అంటే కనుక మేము ఎవరిని అత్యధికంగా ముందుగా పూజించాలి, అలా పూజించడానికి మనకి ఎవరున్నారు, అలాంటి వారిని మాకు చూపించండి అయ్యా అని అంటే, అప్పుడు మహాశివుడు అక్కడే ఉన్న వినాయకుడికి మరియు బాలసుబ్రహ్మణ్యుడికి ఇలా చెప్తాడు, ఏమని? మీ ఇద్దరిలో నేను ఒకరికి అగ్రస్థానం ఇస్తాను, అయితే మీరు ఇద్దరు ఈ భూమండలంలో ఉన్న నదులన్నిటిలోనూ పుణ్యస్థానం చేసి ఎవరైతే మొదటిగా నా దగ్గరికి వస్తారో వాళ్ళకే నేను అగ్రస్థానం ఇస్తాను అని చెప్తాడు. అది విన్న తర్వాత సుబ్రహ్మణ్యుడు తన నెమల్ని పట్టుకొని వెళ్ళిపోతాడు మొత్తం నదులన్నిటిలోనూ స్నానం చేయడం కోసం. కానీ వినాయకుడు ఎక్కడికి వెళ్ళడు. తన తల్లిదండ్రులు సేవ చేసుకుంటే చాలు, నేను ఈ భూమండలంలోని ఉన్న అన్ని పుణ్య నదుల్లోనూ స్నానం చేసినంత ఫలం వస్తుంది నాకు అని చెప్తాడు. అలాగే మహాశివుడు పార్వతీదేవి చుట్టూ 3 మాటలు తిరుగుతూ నామస్తోత్ర జపం చేసుకుంటాడు. అయితే అలా చేస్తుండగా ఓ పక్కన సుబ్రహ్మణ్యుడు ఏ నదిలో నుంచి స్నానం చేసి బయటకు రావడానికి ఎలా చూస్తున్నా, వినాయకుడు అప్పటికే ఆ గంగా నదిలో స్నానం చేసి బయటకు వస్తున్నట్టుగా ప్రతి చోట అలానే ఎదురుపడతాడు. దాంతో ఇదేంటి, నేను తనకన్నా ముందే వచ్చాను కదా, కానీ నాకేంటి ఎక్కడ చూసినా నాకన్నా ముందు నా సోదరుడే కనిపిస్తున్నాడు అని తిరిగి మళ్ళీ కైలాసానికి వచ్చి చూసేసరికి వినాయకుడు ఎక్కడికి వెళ్ళడు. మహాదేవుల వద్దనే అక్కడే వాళ్ళ పాదాల సేవ చేసుకుంటూ ఉంటాడు. అది చూసిన తర్వాత ఒక్కసారిగా సుబ్రహ్మణ్యుడికి అర్థమవుతుంది, నేను చేసింది తప్పు, నేను గర్వంతో నేను ఏదైనా చేయగలనని వెళ్ళిపోయా, కానీ విఘ్నేశుడు మాత్రం తల్లిదండ్రుల సేవ చేస్తే చాలు అని చిన్నతనంలోనే ఇంత విషయాన్ని అర్థం చేసుకున్నాడా అని వినాయకునికి చేతులు ఎత్తి నమస్కరిస్తాడు. దాంతో అప్పటి నుంచి కూడా దేవతలందరూ కూడా ఎవరిని పూజించినా అన్ని పూజల కంటే ముందుగా విఘ్నేశ్వరుని పూజిస్తే చాలు, పూజ యొక్క ఫలితం దక్కుతుంది అని అనేసి ఆశీర్వాదాన్ని ఇస్తారు. మరి ఇంత మహాత్మునికి మనం వినాయక చవితి అని చెప్పి విగ్రహాలను పెట్టి పూజించేది ఈ విధంగా తాగడం,
దేవుడి పాటలు ఉండవు, ఒక ఐటెం సాంగ్లు వేస్తారు, డీజే సాంగ్లు వేస్తారు, పీకల్లోతులు తాగి ఆ విగ్రహాల ముందు గెంతుతారు. ఇదా మనం దేవుళ్ళకి ఇచ్చేది? ఇందుకు కాదు మనల్ని అందరూ చులకన చేసి మాట్లాడుతుంది. నేను హిందువులందరినీ క్వశ్చన్ చేసిన, ఇందుకు కాదు మన మతాన్ని ద్వేషిస్తూ మాట్లాడుతుంది, ఇందుకు కాదు మన మతాన్ని విమర్శిస్తుంది. ఇలాంటి వాటి కోసం కాదు మన దేవుళ్ళని కూడా మీ దేవుళ్ళ గొప్పవాళ్ళు అని దూషిస్తుంది. మీరు పండగలు సెలబ్రేట్ చేయకపోయినా పర్వాలేదు, చేసే దాంట్లోనే అసలు ఒక స్పష్టత లేనప్పుడు చెయ్యడం ఎందుకు? సరే, అసలు వినాయక చవితిని అందరూ ఇలా బయట చేసుకోవడానికి గల కారణం కూడా ఒకటి ఉంది, మీకు అది తెలుసా? అసలు పూర్వకాలంలో వినాయక చవితిని ఎవరి ఇంట్లో వాళ్ళు స్వయంగా చిన్న మట్టి విగ్రహాన్ని చేసుకొని ఎవరికి వాళ్ళే చేసుకునేవారు. కానీ స్వతంత్ర పోరాటం సమయంలో బాలగంగాధర్ తిలక్ గారు మొట్టమొదటిసారిగా మన యావత్ భారత ప్రపంచం మొత్తానికి కలిపి మొట్టమొదటిసారిగా వినాయక చవితిని ఒక స్టేజ్ వేసి మరీ ఊరి బయట విగ్రహాన్ని పెట్టి పూజించడం స్టార్ట్ చేశారు. దానికి గల కారణం కూడా ఒకటి ఉంది, ఏంటో తెలుసా? నిజానికి స్వాతంత్ర పోరాట సమయంలో అసలు ఫారినర్స్ ఎవరు కూడా మనల్ని ఒకరితో ఒకరిని మాట్లాడనిచ్చేవారు కాదు. మనల్ని బానిసల్లా చూసుకుంటూ మనం ఎప్పుడు కూడా వాళ్ళ కాళ్ళ కిందే ఉండాలని చూసేవారు. అప్పటికే స్వాతంత్ర పోరాటం మొదలైంది. ఎక్కడ ఆ స్వాతంత్ర పోరాటంలో మన వాళ్ళు పాలు పంచుకుంటే వాళ్ళు ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి వారు మన ఇండియన్స్ ని ఒకరితో ఒకరిని మాట్లాడనిచ్చేవారు కాదు. అయితే అదే సమయంలో బాలగంగాధర్ తిలక్ గారు మన వాళ్ళందరినీ ఓ చోట చేర్చడం కోసం ఏర్పాటు చేసినదే వినాయక చవితి. అయితే అతను వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసా? అసలు ఈ యుద్ధ పోరాటం గురించి ఎక్కడా కూడా మాట్లాడదాం అనుకున్నా కూడా ఎక్కడికక్కడే మనకి బ్రిటిషియన్స్ అడ్డుపడుతూ వచ్చేవారు. మరి ఫెస్టివల్ సమయంలోనైనా మనం ఎలాగైనా సరే దీన్ని గురించి చర్చించాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా సీక్రెట్ గా వినాయక చవితి అనేది ఒకటి వస్తుంది కదా, దాన్ని దాదాపు 9 రోజుల పాటు జరుపుకుంటాము కదా. అప్పట్లో, ఇప్పుడు మనం 9 రోజులు చేస్తున్నాం కానీ అప్పుడు 11 రోజులే చేసేవారు. అయితే 11 రోజుల పాటు ఒక స్టేజ్ పెట్టి స్టేజ్ మీద విగ్రహాన్ని నిలవబెట్టి పూజలు చేస్తూ, ఎప్పుడైతే ఈ బ్రిటిషియన్స్ ఉన్నంతసేపు పూజలు జరిగేవి, బ్రిటిషియన్స్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సామరస్యంగా యుద్ధ పోరాటాన్ని ఎలా ప్రకటించాలి అనే దాని గురించి చర్చలు జరిగాయి. అలా మొట్టమొదటిసారిగా వినాయక చవితి బహిరంగంగా జరిగింది. అది కూడా బాలగంగాధర్ తిలక్ గారి ద్వారా. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వినాయక చవితిని బహిరంగంగా ఊరందరూ కలిసి చేసుకుంటున్నారు. అసలు ఆచారం ఇది. మరి ఈ ఆచారం ఏమైపోయింది? బాలగంగాధర్ తిలక్ గారు కూడా దీన్ని ఊరికనే పెట్టలేదు. ఊరంతా ఐకమత్యంతో ఉండాలి, ప్రజల్లో ఐకమత్యం ఉండాలి, ఎవరికి వాళ్ళమే ఉంటే ఎక్కడ యమునా తీరు అవుతామో అని చెప్పి ఊరంతటిని ఒక దగ్గర చేర్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళు చేసింది మాకొద్దు, వాళ్ళకన్నా మేము పెద్దది పెట్టాలి, లేకుంటే ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయిందా, సినిమా హీరోకి తగ్గట్టుగానే ఒక కట్అవుట్ ని రెడీ చేయించాలి, అదే విగ్రహం తేవాలి, పూజలు జరిపించేయాలి, ఒక రోజు దేవుడి పాటలు వేయాలి, రెండో రోజు నుంచి మళ్ళీ మామూలే. కొత్త సినిమా ఐటమ్ సాంగ్ వచ్చిందా అది అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా అదే ప్లే చేయాలి. ఇదా? అసలు ఈ మాత్రం దానికి వినాయక చవితినే చేయడం ఎందుకు? మొదటిగా అసలు నేను తల్లిదండ్రులను క్వశ్చన్ చేస్తున్నాను. ఏ పేరెంట్స్ అసలు తమ పిల్లలకి మన మహాభారతాల కోసం కానీ, రామాయణం కోసం కానీ, లేకపోతే మన దేవుళ్ళ కోసం కానీ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? మాట్లాడితే మా పిల్లవాడు గుడికి వెళ్ళడు, మా పిల్లలు గుడికి వెళ్ళరు, వాళ్ళు దేవుణ్ణి నమ్మరు, దేవుణ్ణి పూజించరు, అసలు ఏం చెప్పినా వినరు. ఎందుకు వింటారు? అసలు ఏ రోజైనా తల్లిదండ్రులు తమ పిల్లల్ని కూర్చోబెట్టుకొని దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారా? అసలు ఇంత చెప్పినా కూడా మళ్ళీ రేపొద్దున మళ్ళీ మామూలే. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరిని నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంది అంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఎవ్రీ కామెంట్ నాకు చాలా వాల్యుబుల్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ని తెలుసుకోవడం కోసం నేను ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళి వీటన్నిటికీ సంబంధించిన ఆధారాలు తీసుకున్నాను.
మరి మీరు కూడా ఒక కామెంట్ చేసే ముందు అసలు మీరేం తప్పులు చేస్తున్నారు, మనం చేసేది రైటా రాంగ్ అని 1-2 సార్లు చెక్ చేసుకోండి. అండ్ ఇలానే ఇక నుంచి మన ఛానల్లో ఎప్పటికప్పుడు మనకి తెలియని ఎన్నో రహస్యాలను కూడా చర్చిద్దాం. అన్నిటిని మించి ఈ మధ్య కాలంలో పూరి జగన్నాథ్ ఆలయం గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. నిజంగానే శ్రీకృష్ణుడి గుండె పూరి జగన్నాథ్ ఆలయంలో ఉందా? ఒకవేళ ఉంటే అది ఉంది అని ప్రూవ్ చేయడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మరి వీటి గురించి కూడా మనం చర్చిద్దాం. అండ్ ఇక నుంచి నా ఫోకస్ అంతా రోజుకొక దేవుడి మీద, రోజుకొక స్పెషల్ టెంపుల్ మీదే ఉంటుంది. మీరు కూడా దాని గురించి తెలుసుకోండి. అండ్ ఇలాంటి సబ్జెక్ట్ ని తెలుసుకోవడం వల్ల ఇది మన కోసం, మన హిందూ మతాన్ని ఐకమత్యం చేసుకోవడం కోసమే. అసలు హిందూ తత్వం అంటే ఏంటో తెలియకుండా గుడికి వెళ్ళినంత మాత్రాన హిందువులు అయిపోరు. హిందూ తత్వం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి, దీని గురించి తెలుసుకున్న రోజే నువ్వు నిజమైన హిందువు అవుతావు. నిజంగానే ఈ భరత భూమి నిన్ను ఇష్టపడే మానవుడిగా జీవిస్తావు. అండ్ నా పేరు పద్మావతి. అండ్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ ని మీరు ఎప్పటికప్పుడు చూడాలి, తెలుసుకోవాలి అంటే గనక ఫస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియో చేసిన వెంటనే మీకు అది నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇలాంటి మరెన్నో సబ్జెక్టులను కూడా చూడగలుగుతారు. అండ్ మరో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.